ఈరోజు నర్సన్నపేట పరిధిలో జరిగిన 2 గంజాయి కేసులకు సంబంధించి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఆసిఫ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. ఆయన ఆదిల్ ఖాన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న 5 గంటల సమయంలో ఈవినింగ్. వారిద్దరి దగ్గర 12 కిలోల గంజాయి దొరకడం జరిగింది. వారిద్దరిని 12 కిలోల గంజాయితో అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకొక కేసులో సాగర్ పహానా, ఇసాకో రైతే, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా నిన్న 8 గంటల సమయంలో నైట్ 12 కేజీల గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొదట పట్టుకున్న ఇద్దరు కూడా ఒరిస్సా నుంచి ఈ 12 కేజీల గంజాయిని వాళ్ళ గ్రామమైన ఉత్తరప్రదేశ్ బాగాపట్టు తీసుకెళ్తున్నారు. అది వేరే బాబా అనే అతనికి ఇవ్వడానికి. అలాగే రెండో కేసులో వీరిరువురు కూడా హైదరాబాద్ తీసుకెళ్తున్నారు వేరే వ్యక్తులకి అందజేయడానికి. ఈ 2 కేసుల్లో కూడా ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఈరోజు మేము కోర్టుకు తరలిస్తున్నాం రిమాండ్ నిమిత్తం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.